బీటెక్ విద్యార్థి నవీన్ హత్య కేసు నిందితుడు రిమాండ్ రిపోర్టులో పోలీసులు సంచలన విషయాలు వెల్లడించారు. 3 నెలల క్రితమే నవీన్ హత్యకు ప్లాన్ చేసినట్లు పోలీసులు తెలిపారు. గెట్ టుగెదర్ పార్టీ పేరుతో జనవరి 16న హత్యకు కుట్ర చేసినట్లు చెప్పారు. ఆ ప్లాన్ బెడిసుకోవడంతో ఫిబ్రవరి 17న ప్లాన్ చేసి హత్య చేసినట్లు తేలింది. బ్రాహ్మణపల్లిలోని స్నేహితుడు హసన్ కు నవీన్ హత్య గురించి చెప్పి అతని ఇంట్లోనే నిందితుడు కృష్ణ గడిపినట్లు రిమాండ్ రిపోర్ట్ ద్వారా తెలిసింది. అంతేకాదు ప్రియురాలతో కలిసి నవీన్ హత్య గురించి తెలుపుగా పోలీసులకు లొంగిపోవాలని ఆమె చెప్పినా వినకుండా వరంగల్ వెళ్లినట్లు పోలీసులు గుర్తించారు. ఫిబ్రవరి 17న రాత్రి 9 గంటలకు పెద్దంబర్పేట తిరుమల వైన్స్ వద్ద నవీన్ హరికృష్ణ మద్యం సేవించినట్లు సీసీ ఫుటేజ్ లో రికార్డైన దృశ్యాలు ఆధారంగా పోలీసులు గుర్తించారు. ఎల్బీ నగర్, నాగోలు, ముసారంబాగ్, సైదాబాద్, చైతన్యపురి, కొత్తపేట ప్రాంతాల్లో ఇద్దరు కలిసి తిరిగినట్లు ఆధారాలు సేకరించారు. ఆ తర్వాత రాత్రి 12 గంటలకు యువతి ప్రేమ వ్యవహారంలో పరస్పరం వాగ్వాదం జరిగినట్లు పోలీసులు అనుమానించారు. దీంతో ముందు నవీన్ ను గొంతు నులిమి కృష్ణ హత్య చేసినట్లు పోలీసులు చెప్పారు. అనంతరం కత్తితో నవీన్ శరీర భాగాలను వేరు చేసి తలతో సహా శరీర భాగాలను బ్యాగ్ లో వేసుకున్నట్లు వివరించారు. తన మొబైల్ ను హైదరాబాద్ లోని ఇంట్లో వదిలేసిన నిందితుడు కోదాడ, ఖమ్మం, వైజాగుల్లో 2 రోజుల పాటు గడిపినట్లు విచారణలో వెల్లడైంది. ఫిబ్రవరి 23న తిరిగి వరంగల్ చేరుకుని తండ్రికి నవీన్ హత్య గురించి చెప్పినట్లు పోలీసులు తెలిపారు. మరుసటి రోజు తిరిగి బ్రాహ్మణపల్లి హత్యా స్థలంలో నవీన్ శరీర భాగాలతో పాటు ఆధారాలను తగలబెట్టిన కృష్ణ అనంతరం అబ్దుల్లాపూర్మెట్ పోలీసులకు లొంగిపోయాడు. ఇక కృష్ణను 14 రోజుల రిమాండ్ నిమిత్తం చర్లపల్లి జైలుకు తరలించారు.